వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. క్రిష్ జాగర్మూడి డైరెక్షన్లో రిలీజ్ అయిన ఘాటి చాలా గ్యాప్ తీసుకుని అనుష్క మెయిన్ రోల్లో యాక్ట్ చేశారు. సో ఈరోజు ఈ మూవీ రిలీజ్ అయింది. సో మూవీ ఎలా ఉంది, అసలు ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. నమస్తే. ఘాటి ఏంటి, అసలు ఘాటి స్టోరీ ఏంటి? క్రిష్ హరిహర వీరమల్ నుంచి బయటకు వచ్చారు ఈ ప్రాజెక్ట్ కోసం. సో అంతగా ఈ ప్రాజెక్ట్లో ఏముంది? ఆయన ప్రతి మూవీలో ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఆయన మూవీస్కి సపరేట్గా ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఈవెన్ హరిహర వీరమల్కి సంబంధించి కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఆయనే డైరెక్ట్ చేశారనే ఒక టాక్ కూడా వచ్చింది. కొన్ని ఏవేవైతే సీన్స్ బాగున్నాయో ఆయన చేసి ఉంటారు అని చెప్పేసి. ఏంటి ఘాటీలో మెయిన్ ప్లాట్ ఏంటి, ఎలా ఉంది? ఘాటి గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి కథలు ఎంచుకోవడం ఒక సాహసం అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమర్షియల్ సినిమాలు అందరూ తీస్తారు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఆ కొండ అరుదైన కొండ ఏదో గ్రామం నివసిస్తుంది, వాళ్ళందరినీ తీసేస్తే కానీ ఆ కొండని స్వాధీనం చేసి ఏ విదేశీయుడికో అమ్ముకోవాలి. ఇట్లాంటి కాన్సెప్ట్స్లో చాలా కమర్షియల్ సినిమాలు చూసాం. నెక్స్ట్ పుష్ప ఒక యాంగిల్ టచ్ చేసింది, ఎర్రచందనం. ప్రపంచం మొత్తంలోనే చాలా అరుదైన చెక్క అది. అందులోనూ A1 టాప్ క్వాలిటీ మన దగ్గరే దొరుకుతుంది. ఈ శేషచలం తప్ప ఇంకెక్కడ లేదు. కాబట్టి దాన్ని ఇంపాక్ట్ బాగా చూపించింది అది. దాంతోపాటు నెక్స్ట్ ఇప్పుడు ఘాటి వీళ్ళు ఎంచుకున్నది ఏంటంటే మళ్ళీ ఇది కూడా అక్కడికే వస్తుంది. ప్రపంచంలోనే ఈ గంజాయిలో 4 రకాలు ఉంటాయి వెరైటీలు. అందులో టాప్ A1 క్వాలిటీ ఒకటి ఉంటుంది. అది మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోనే ఉంది, ఇంకెక్కడ లేదు. దాని పేరు శీలావతి, యాక్చువల్లీ ఆ బ్రాండ్ పేరు. అక్కడ తప్ప ఇంకెక్కడ ఉండదు. కాబట్టి దాని మీద కూడా ఎవడెవడో కళ్ళు పడుతూ ఉంటాయి. దాన్ని మళ్ళీ వీళ్ళు స్మగ్లింగ్ చేసి ఎక్కడికో అమ్ముకోవాలి. ఇట్లాంటిది గంజాయి రకాలు ముందే తెలుసా? ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైందా మీకు గంజాయిలో ఉన్న రకాలు? ఈ శీలావతి లేదు, సినిమా చూసాక తెలుసు. క్రిష్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలిసినట్టు ఫస్ట్ స్టార్టింగే చెప్తాడు. నెక్స్ట్ తర్వాత మళ్ళీ దేవరలో మనకి ఏం చెప్పారు, అక్కడ కూడా వాళ్ళకి ఆప్షన్ ఏం లేదు, సముద్రంలో దూకి ఆ స్మగ్లింగ్ చేసి బతకాలి. లేదు, ఇంకో రకంగా కూడా బతకొచ్చు అనే మార్గం దేవరలో చూపించారు. ఇంకో రకంగా బతకొచ్చు అనేది పుష్పలో ఇంకా చూపిలా. బతుకు ఆప్షన్ కానీ 100 రూపాయలే ఇస్తారు, వాడికి అది నచ్చల. ఇప్పుడు ఇక్కడ ఘాటి. సో ఆ అంశాన్ని ఎంచుకున్నారు కాబట్టి చాలామంది ఏం చేస్తారు, ముందు ఇది ఎందుకు చెప్తున్నానంటే దీంతో పోల్చి ఘాటిని చూస్తే ఘాటి ఎవరికి అర్థం కాదు. ఘాటి సినిమా జస్ట్ ఆ ప్రపంచంలోకి వెళ్ళి అక్కడే తిరుగుతూ దాన్ని మాత్రమే చూడండి. యూ విల్ ఎంజాయ్ లైక్ పుష్ప ఓన్లీ. అంటే అట్లా ఎంజాయ్ చేయాలంటే కామన్ ఆడియన్ అట్లా ఎంజాయ్ చేయలేడు కదా. సినిమాలు ఎక్కువగా ఫాలో అయ్యి సినిమాల్లో ఎక్కువగా లీనమై చూసే వాళ్ళకి అట్లా సినిమాని ఎంజాయ్ చేయగలరు. ఒక కామన్ ఆడియన్ కూడా ఎంజాయ్ చేయాలంటే అందరికి అర్థమయ్యేలాగా మినిమం డిగ్రీ అందరికి అర్థమయ్యేలానే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే అది దానిలా ఉంది దీనిలా ఉంది అని చెప్పేసి ఇట్లా చప్పక పడిపోతాడు, ఆ ప్రపంచంలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డు. ఇప్పుడు బాహుబలి తర్వాత యుద్ధం బ్యాక్గ్రౌండ్లో వచ్చిన సినిమాలన్నీ ఇంచుమించు ఫ్లాపే నాకు తెలిసినంతవరకు. కొద్ద గొప్ప ఏదన్నా బాగుంది అనిపించినా దాన్ని మళ్ళీ ఇది బాహుబలిలానే ఉంది అంటారు, అది చూసే ఇది చేశారంటారు. చివరికి కన్నప్పని కూడా అలాగే అన్నారు. అట్లా ఉంటుంది కొన్ని సినిమాల ఇంపాక్ట్. సో పుష్ప బాగా హిట్ అయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎంచుకున్నది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అక్కడ ఎర్రచంద్రం ఎంత రేరో ఇక్కడ శీలావతి కూడా అంతే రేరు. దానికి మార్కెట్లో కోట్ల వాల్యూ, దీనికి మార్కెట్లో కోట్ల విలువైన వాల్యూ ఉంది. సో ఇంకా దాని చుట్టూ నడిచిన కథ. ఇక్కడ పోతే స్టోరీ అంశంగా తీసుకుంటే నా ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో అక్కడ ఘాట్ రోడ్లో నివసించే వాళ్ళందరినీ ఘాటీస్ అంటారు. అవలీలగా ఎంత బరువులన్నా మోసుకొని కొండపైకి వెళ్ళి, ఇప్పుడు ఒరిస్సా సంతలు, అరకు సంతలు చూస్తాం మన యూట్యూబ్లలో. వాళ్ళు ఇలా ముక్కు పుడకలు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు కదా, బరువైన పెద్ద పెద్ద తట్టలు కొండపై నుంచి మోసుకొచ్చి సంతలో పెడతారు, మళ్ళీ అంతంత బరువు పైకి మోసుకెళ్తారు. వాళ్ళకి అలవాటు అది ఆ దేహాలకి. సో అక్కడ ఏం జరుగుతుంది, అరుదుగా దొరికేటువంటి శీలావతి జాతికి చెందిన ఇది పండుతుంది. వీళ్ళు దాన్ని కోసి పండించి మోసి ఎవరికో ఎంతకో అమ్ముకోవాలి, వీళ్ళ బేస్. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే అక్కడ అమ్మవారికి గంజాయిని పెడతారు, అమ్మవారికి పెట్టడానికి కొంచెం పండించుకుంటారు, అంతవరకు ఓకే.
లేదు కొంతమంది ఏంటంటే ఇంకొంచెం గంపర్ ఎక్కువ పండించి మత్తు వాళ్ళకి వీడికి అమ్ముకోవడానికి ఇట్స్ ఓకే. ఇక విదేశాలకు ప్రపంచ దేశాలకు స్మగ్లింగ్ పెద్ద పెద్ద ఏజెన్సీలు లారీ లోడ్లు అవసరం లేదు, కానీ వాళ్ళు అలాంటి పనులకు దిగుతున్నారు. వాళ్ళలో ఎలా చైతన్యం వచ్చింది, నింపారా లేదా అనేది ఘాటి మూలం. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ని టచ్ చేయాలి అంటే మనకి ప్రపంచంలో చాలా మంది డైరెక్టర్లు ఉన్న మన తెలుగు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటే, మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మాట్లాడుకుంటే కొంతమంది అరుదుగా దొరుకుతారు. సంజయ్ లీలా బన్సాలి లాంటి వాళ్ళు, మణిరత్నం లాంటి వాళ్ళు, క్రిష్ లాంటి వాళ్ళు. కృష్ణం వందే జగద్గురు కాన్సెప్ట్ చాలామందికి అర్థం కాల, బట్ ఇట్స్ అ మాస్టర్ పీస్. అమృతం మణిరత్నంది, దానికి ఎన్ని ఆస్కార్లతో కాలుగడినా తక్కువే. అట్లాంటి కాన్సెప్ట్ ఇట్లా కొన్ని రేర్ సబ్జెక్ట్స్ వీళ్ళే టచ్ చేస్తారు. టచ్ చేసిన సబ్జెక్ట్ని కూడా బలంగా చూపించి జనాలకి తెలియపరచడమే వీళ్ళ మెయిన్ డ్యూటీ. ఇంకోటి తెలుసా మీకు, కొండపొలం మేకల్ని పైకి తీసుకెళ్ళే కొండపొలం చేసే వాళ్ళ జీవితాన్ని ఆధారంగా చేసుకొని చూపించడం ఎంత గ్రేట్ అసలు. ఎవరు టచ్ చేయరు ఇట్లాంటివన్నీ. సో చాలా రేర్. ఇప్పుడు కూడా తను ఎంచుకున్న కాన్సెప్ట్ ఇది. నౌ ఎవరు ఎలా చేశారు అనుకుంటే అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. A to Z ఎక్కడ మచ్చుకకైనా మచ్చబెట్టేలా లేదు. ఆ జూనియర్ ఆర్టిస్టులను చూస్తే ముచ్చటేస్తుంది. అక్కడి నుంచి వాళ్ళనే తీసుకొచ్చారు. మన వాళ్ళకి జనరల్గా వేషాలు వేసి మేకప్ వేసి కూర్చోబెడతాం కదా, అట్లా కాదు. ఒరిజినల్ మరి వాళ్ళకి ఎక్కడ దొరికారో తెలియదు, వాళ్ళనే తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ ప్రపంచంలోనే మనం నిజంగా ఎక్కడే ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. అట్లా స్లోగా కథలోకి తీసుకెళ్ళి ఒక బలమైన కారణం చేత ఇంటర్వెల్ని ముగించి, అంటే ఈ మనిషి రాటు తేలి బండలా తయారై అలాంటి ఒక బలమైన ఎమోషన్ కావాలి. ఆ ఎమోషన్తో ఇంటర్వెల్ బ్యాంక్ని ముగించి దాన్ని కంటిన్యూ చేస్తా ఇక శత్రు సంహారం ఎలా చేసింది, ఏ విధంగా మనుషుల్ని మార్చింది, వాళ్ళల్లో చైతన్యం నింపింది అనేది నెక్స్ట్. సో ఇట్లా ఒక కథని స్టార్ట్ చేసి దాన్ని నీట్గా ఎండ్ చేసిన విధానం అది క్రిష్కే చెందింది. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఎంచుకోవడమే గ్రేట్. ఇంకా తర్వాత మిగతావన్నీ ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నా ఇంకొకటి ఒక అరుదైన విషయం గుర్తుంచుకోవాలి మీరు. చాలా సినిమాలు ఓ 40-50 కోట్లు పెడితే ఎవరైనా సరే భారీ బడ్జెట్ సినిమాని ఊకదంపుడు వార్తలు బాగా రాయించుకుంటారు. ఇక్కడ మీరు చూస్తే నిజంగా వీళ్ళు ఎప్పుడు చెప్పాల, ఘాటి భారీ బడ్జెట్ సినిమాని ఎవరూ చెప్పాల. ప్రతి ఫ్రేమ్లో గ్రాండియర్ కనిపిస్తుంది తెలుసా. చాలా కోట్లు పెట్టి తీశారు ఈ సినిమాని అని అర్థమవుతూ ఉంటుంది. చాలా గ్రాండ్గా తీశారు. కనీసం 100 పైనే అయ్యి ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే. అనుష్కని పెట్టి 100 పైన పెట్టేది ఏం మార్కెట్ అది ఇదని చాలామంది క్యాలిక్యులేషన్స్ చేస్తారు. బట్ అదంతా ఉంది దాంట్లో కనిపిస్తుంది. చాలా గ్రాండ్గా తీశారు సినిమా. మరి అంత గ్రాండ్గా తీసి ఎందుకు చెప్పుకోలేదో తెలియదు. వీళ్ళు చెప్పుకోవచ్చు కదా, మేము చాలా ఖర్చు పెట్టి తీసాం భారీ సినిమా అని. ఎవ్వరు కూడా చెప్పుకోవాలి. చాలా సింపుల్గా రిలీజ్ చేసుకున్నారు. పెద్ద ప్రమోషన్స్ లేవు. డైరెక్టరే అటు ఇటు తిరుగుతా ఏదో మాట్లాడారు, ఆ ఫోన్ కాల్ ప్రమోషన్స్ ఇంతే. పెద్ద ప్రమోషన్స్ కూడా లేవు. సింపుల్గా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. అండ్ ఇవి ఎలాంటి సినిమాలు అంటే ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్కి నువ్వు రామనాయుడు స్కూల్లోనో అన్నపూర్ణ స్కూల్లోనో టేకింగ్, మేకింగ్, స్క్రిప్ట్, నాలెడ్జ్ ఇవన్నీ నేర్పించాలనుకుంటే ట్యుటోరియల్స్గా కొన్ని సినిమాలు చూపిస్తారు. అట్లాంటి సినిమా ఇది. అంటే అంత క్లాసిక్ సినిమా. ఫ్రేమ్, కెమెరా వర్క్ ఎంత బాగుంటుందో. ఆ ఊర్లో ఈస్టర్న్ ఘాట్స్ విజువల్స్ని అయితే బ్రహ్మాండంగా చూపించారు. అండ్ ఇంకా డైరెక్షన్ గురించి మనం మాట్లాడలేము. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు ఎలా పెట్టగలిగారో అర్థం కాలే నాకు. అంటే రాబట్టుకోవడం కష్టం. జనాలకు వెళ్ళాలి కదా కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఈ తరహా కథలు చాలా వచ్చాయి. అరుదైంది ఏదో పండడం, పిల్లల కన్నుపడడం, ఆ జాతి వాళ్ళు ఏదో దాన్ని సంరక్షించుకోవడం, ఇంకేదో చేయడం ఇట్లా సినిమాలు బోల్డ్ అన్నీ వచ్చాయి. అనుష్క అంటే చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్ మీద చూస్తుంటే ఎట్లా అనిపించింది? చాలామంది అంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఆ విఎఫ్ఎక్స్ అంతా చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సో మీకు ఎలా అనిపించింది? చాలా న్యాచురల్గా ఉంది, నీట్గా ఉంది. 20 ఏళ్ళ తర్వాత 20 years జర్నీలో తను చేసిన సినిమా. కెరీర్ తొలినాళ్ళలోనే వేషపాత్ర వేసి ఒక క్యారెక్టర్ వేసి తర్వాత పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టడం అంటే చాలా గ్రేట్. అది మన చాలా సినిమాలలో ఒక్కోసారి వేషపాత్ర వేసినట్టు తర్వాత పిల్లలు కనబడరు హీరోయిన్గా, లేదా హీరోయిన్గా చాలా వచ్చాక సోలో సినిమాలు చేసి అప్పుడు వేసుకుంటారు. కెరీర్ తొలినాళ్ళలో వేసి ఇప్పటి వరకు తన కెరీర్ని లాక్కొచ్చింది చూడు. గ్రేట్ యాక్ట్రెస్. అండ్ తను అలా మెలుచుకోగలదో మనకు తెలుసు. Size 0 చూసాం మనం ఆల్రెడీ.
యాక్టింగ్ పరంగా ఇరగదీసింది. అంత విఎఫ్ఎక్స్ ఏం చేయలేదు, న్యాచురల్గానే ఉంది. ఆమెను సన్నగా చూపించడానికి కూడా ఏం ప్రయత్నం చేయలే. అనుష్క ఎలా ఉందో అలాగే చూపించారు, అన్ని యాంగిల్స్లో చూపించారు. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే హైలైట్ సినిమాకి, చాలా బాగా తీశారు. విక్రమ్ ప్రభు పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? విక్రమ్ ప్రభునే ఎందుకు తీసుకున్నట్టు ఏమైనా మీకు పర్టికులర్గా ఏమన్నా తెలిసిందా? నాకు నిజంగా అనిపించలే ఎందుకు తీసుకున్నారు, అతన్నే ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు. ఆ క్యారెక్టర్ ఎవరికైనా ఇవ్వచ్చు, బట్ ఆయన బాగానే చేశాడు. ఓకే, ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. అంటే పర్టికులర్లీ ఇది ఇతనే చేయాలి అన్నట్లుగా ఏం లేదు, బట్ ఇందులో కుదిరింది, బాగా చేశాడు. ఓకే. అండ్ ఇంకా సంగీతం గురించి మాట్లాడుకోవాలి స్పెషల్లీ. సిరమర సిరమర, దస్సోరా దస్సోరా, ఇంకోటి శైలోరే శైలోరే, కొన్ని పదాలు వాడారు దీంట్లో. ఇప్పుడు మనకి ఆ బార్డర్ లాంగ్వేజ్లో వాళ్ళు సొంతంగా మాట్లాడతారు కదా, ఆ పదాలు అవి, వాటిని హైలైట్ చేయడానికి సాంగ్స్కి టైటిల్స్గా పెట్టాడు క్రిష్. అంటే వాళ్ళ సంస్కృతిని 10 మందికి తెలియజెప్పడానికి. సింపుల్గా చెప్పాలంటే పింగారా వచ్చినప్పుడు చాలామందికి తెలియదు, కానీ కాంతారా వచ్చాక వాళ్ళ గురించి తెలిసిందే. ఇది కూడా వాళ్ళ గురించి, ఆ బార్డర్లో నివసించే వాళ్ళ ఎమోషన్స్ అందరికీ తెలియాలని సాంగ్స్కి టైటిల్స్గా పెట్టాడు. అండ్ ఇక మ్యూజిక్ అంటావా, కమర్షియల్ సినిమాలు, సినిమా అంటేనే కమర్షియల్, వ్యాపారం కోసమే చేస్తారు. జనాలు ఎంటర్టైన్ చేయడానికి, ఊకే వినడానికి మంచి మంచి మ్యూజిక్లు ఇస్తారు. క్రిష్ సినిమాల పాటలు ఎలా ఉంటాయంటే ఆ సినిమాకి ఎంతవరకు అవసరమో ఈ పాట అంతవరకే ఉంటుంది, సినిమాకి తగ్గట్టే మ్యూజిక్ ఉంటుంది. సో ఇది కూడా అలాగే ఉన్నాయి. ఓకే, రైట్. కానీ అంటే కొంచెం మిక్స్డ్ టాకే వినిపిస్తుంది, కొంచెం ల్యాగ్ ఉందని. కొంచెం ఫస్ట్ హాఫ్లో అనుష్కకి అంత స్పేస్ ఇవ్వలేదు అని చెప్పేసి, సెకండ్ హాఫ్ నుంచి కొంచెం వైలెన్స్ ఎక్కువగానే ఉంది. అంటే ఒక మాస్ హీరోని చూసిన ఫీలింగ్ కలిగింది, బట్ అంటే కొత్తగా ఏం అనిపించలేదు అని మాట్లాడుతున్నారు. ఎందుకని? నెంబర్ 1, మన తెలుగు హీరోని పెడితే అనుష్క వెయిటేజ్ ఉండదు అని చెప్పేసి ఒక తమిళాన్ని తీసుకొస్తారు. లాస్ట్ టైం మన బాగ్మతిలో కూడా అదే కదా జరిగింది. వీళ్ళని ఎలివేట్ చేయడానికి, ఈవెన్ సమంత సినిమా అయినా అంతే, వీళ్ళని ఎలివేట్ చేయడానికి అని చెప్పేసి పక్క భాష వాళ్ళని పెడుతున్నారు. అంటే ఇక్కడ కూడా ఆ స్టాండర్డ్ ఉన్న హీరోలను పెట్టొచ్చు, మరి వీళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి కదా, అందుకని. అండ్ ఇప్పుడు అన్న మిక్స్డ్ టాక్ అన్నావు, మిక్స్డ్ టాక్ గురించి నేను స్టార్టింగ్ చెప్పా, ఇది కొంచెం పుష్పలాగా ఉంటుంది అని. అంటే ఆ సినిమా కథలాగా ఈ సినిమా కథలాగా అనిపించడం కామన్, ఎందుకంటే ఎంచుకునే కాన్సెప్ట్ అలాంటిది. ఖచ్చితంగా పోలికలు ఉంటాయి కాబట్టి ఆ మిక్స్డ్ టాక్ రావచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్లో అనుష్కకి అంత స్కోప్ లేదు అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అదే. నువ్వు అసలు తర్వాత ఒక బండలాగా శక్తివంతంగా తయారవ్వాలి అంటే నీకు ఒక బలమైన ఎమోషన్ కావాలి. ఆ ఎమోషన్ని ఇంటర్వెల్ బ్యాంగ్గా ఎంచుకున్నాడు. అప్పటి వరకు సాఫ్ట్గా ఉన్న ఈవిడ ఒక్కసారిగా ఒక బలమైన ఎమోషన్తో అసలు అంటే కత్తి పట్టిందా ఇక తెగ నరుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు అంత ఎమోషన్ ఏమొచ్చింది ఈవిడికి అనేది ఇంటర్వెల్ బ్యాంగ్. ఆ అబ్బాయిని తన కళ్ళ ముందే చంపేస్తారు, ఈ అమ్మాయిని బట్టలు ఉడదీస్తారు. అంటే వాడి ప్రాణం నీ మానం ఇక్కడ పోవాల్సిందే ఈ రోజుతో అనేది ఆ ఇంటర్వెల్ బ్యాంగ్. సో అంత బలంగా చచ్చిపోయింది బుర్ర ఇంకా, కాబట్టి ఇంకా అట్లా తయారైపోయి ఆ ఉగ్ర రూపాన్ని మనం సెకండ్ హాఫ్లో చూస్తాం. ఓకే, కథకి ఇంపార్టెంట్, అందుకే అలా పెట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఆవిడ తెగ నరుక్కుంటూ వెళ్తే వాడు ఎందుకు నరికించుకుంటున్నాడో ఈవిడ ఎందుకు నరుకుతుందో అర్థం కాదు మనకి. ఓకే, కానీ అంటే అనుష్క అంటే ఇప్పటికీ అంటే బాహుబలి కంటే ముందు కూడా మనకి అరుంధతి గుర్తొస్తుంది. సో ఇప్పుడు మనకి ఘాటి గుర్తొస్తుందా? అంటే ఆ రేంజ్లో ఉందా? వేదం అప్పుడు సరోజ, మన బాహుబలిలోను కానీ నెక్స్ట్ అరుంధతి అన్న అది కానీ ఈవెన్ బాగ్మతి కానీ ఒక్కొక్క సినిమాకి ఆవిడ అలా తన స్పెషాలిటీ చూపించింది కదా. శీలావతి పాత్ర కూడా ఈవిడ కెరీర్లో చాలా ఇంపార్టెంట్గా నిలుస్తుంది. నన్ను అడిగితే ఈ సినిమా కమర్షియల్గా ఎన్ని కోట్లు తెస్తుందో నాకైతే తెలియదు, బికాజ్ బాగా ఖర్చు పెట్టారు. వీళ్ళకి లాభాలు వస్తాయో లేదో మనకు తెలియదు, కానీ బోల్డ్ అన్న అవార్డులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఓకే, అవుట్ అండ్ అవుట్. అంటే హరిహర వీరమల నుంచి బయటకు వచ్చి ఈ ప్రాజెక్ట్ ఎంచుకుని ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఆయన చేశారు అనడానికి మీకు పర్టికులర్గా ఏమైనా రీజన్ ఏమైనా కనిపించిందా? ఆయన అది అయిపోతుంది ఈ టైంలో, దాని తర్వాత ఇంకో ప్రాజెక్ట్ అనుకుంటారు. పాపం కరోనా వల్ల ఇంకేదో వల్ల కొంచెం గ్యాప్స్ వచ్చాయి ఆయనకి, కాబట్టి తప్పుకున్నాడు. ఆయనే చెప్పుకున్నాడు కదా, అంత పెద్ద ఇదేం లేవు. ఓకే, రైట్. సో టోటల్గా ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ 5 ఘాటి? అండ్ ఇట్లాంటి సినిమాలకి రేటింగ్ ఇచ్చి రేటింగ్ల ఇది కూడా చేయకూడదు. వై? బికాజ్ 5/5 ఇచ్చినా కూడా చాలా తక్కువే. అంటే పరిశ్రమ గర్వించదగ్గ సినిమాలు కొన్ని అరుదుగా వస్తూ ఉంటాయి, చాలా రేర్. ఆ క్లాసిక్ సినిమాలని, ఆ మాస్టర్ పీసెస్ని అలాగే ఉంచాలి. సో దీనికి రేటింగ్ నాట్ అప్లికబుల్.
ఓకే రైట్, థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.